అమరావతి రైతులకు గుడ్ న్యూస్. భూములిచ్చే రైతు కుటుంబాలకు రుణమాఫీ ప్రకటించింది ప్రభుత్వం. 1.5 లక్షల రుణమాఫీ ప్రకటించారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు సూచనలతో రుణమాఫీ ప్రకటన అయితే జరిగింది. రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభించారు మంత్రి నారాయణ. సమ్మతి తెలియజేస్తూ ఫామ్ 1ను మంత్రి నారాయణకు అందజేశారు పలువురు గ్రామస్తులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దీనికి సంబంధించి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారా? ఏంటి దీనికి సంబంధించి రైతుల వెర్షన్ మరో విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అప్డేట్స్ ఏంటి? మురళి, అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూములు ఇచ్చే రైతు కుటుంబాలకు 1,50,000 వరకు రుణమాఫీ వర్తిస్తుంది. రుణమాఫీ చేస్తామంటూ మంత్రి నారాయణ ప్రకటించారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజధానిలో భూములు కోల్పోయిన అమరావతి రైతులకు 1,50,000 రూపాయలు రుణమాఫీ వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇందుకు అంగీకరించారు. ఏదైతే ల్యాండ్ పూలింగ్ లో కానీ, భూ సమీకరణలో కానీ, భూసేకరణలో కానీ ఏదైతే రైతులు కోల్పోయిన రైతులు కోల్పోయిన భూమి పైన రుణాలు తెచ్చుకుని ఉంటారు. ఈ రుణం 1.5 లక్ష వరకు మాఫీ చేస్తామంటూ ప్రకటించారు. ఇది కేవలం రాజధానిలో ఉండే రైతులకు మాత్రమే వర్తిస్తుంది అంటూ నారాయణ ప్రకటించారు. మరోపక్క రెండవ దశ ల్యాండ్ పూలింగ్ దాదాపు 16,000 పైచిలకు ఎకరాలు రైతుల నుంచి భూమి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఇందులో వేరు ప్రాంతాల నుంచి 7 గ్రామ పంచాయతీల్లో మొదలు పెట్టారు. ఏదైతే ఈ ల్యాండ్ పూలింగ్ లో రైతులు భూమిని కొంతమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి. మరోపక్క ల్యాండ్ పూలింగ్ కు సమ్మతి తెలియజేస్తూ ఫామ్ 1ను మంత్రి నారాయణకు కొంతమంది గ్రామస్తులు అందజేయడం కూడా జరిగింది. ఏదైతే తమ భూమి తీసుకోవచ్చు, అందుకు తగ్గ పరిహారం ఫ్లాట్స్ రూపంలో కానీ, లేదా కమర్షియల్ ఫ్లాట్ల రూపంలో కానీ, లేదా డబ్బుల రూపంలో కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక కండిషన్ ని ఒప్పుకొని రాజధాని రైతులు ల్యాండ్ పూలింగ్ విషయంలో మంత్రి నారాయణకు సమ్మత పత్రం ఫామ్ 1 పత్రం ఇవ్వడం జరిగింది. అయితే నేటి నుంచి ఆ ప్రాంతాల్లో ఆ భూములపై చట్టబద్ధంగా సిఆర్డీఏకి అధికారం ఉంటుంది. సిఆర్డీఏ అధికారులు వాటిని డెవలప్మెంట్ కు ఉపయోగిస్తారంటూ మంత్రి నారాయణ పేర్కొనడం జరిగింది. మురళి, అయితే ఎప్పటి నుంచి దీనికి సంబంధించి అమలు అవుతుంది అనేది కూడా రైతుల్లో ఉన్నటువంటి ప్రధాన ప్రశ్న. దీనికి సంబంధించి ఏంటి మురళి? ఇప్పటికే ఇక్కడ 2 అంశాలు నడుస్తున్నాయి మురళి. ఒకటి, కొంతమంది రైతులు రాజధాని రైతులు కొంతమంది సమ్మతి తెలియజేస్తూ ఫామ్ 1 ఇచ్చారు. మరికొంతమంది ఏదైతే గతంలో ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ విషయంలోనే న్యాయం జరగలేదు, గతంలో తీసుకున్న భూమికి సంబంధించిన రైతులకు ఇప్పటికీ సమస్యలు అపరిష్కారంగా ఉన్నాయి. పెన్షన్ విషయం కావచ్చు, రాజధానిలో హెల్త్ కార్డుల విషయం కావచ్చు. మరోపక్క ఏదైతే కమర్షియల్ ఫ్లాట్లు ఇచ్చిన ప్రాంతంలో ఒకసారి గమనించినప్పుడు వేరు ప్రాంతాల్లో వాటర్ ఉన్న చోట ఏదైతే మునిగిపోయే ప్రాంతంలో ఇచ్చారంటూ కొంతమంది రైతులు అసహనం వ్యక్తం చేశారు. మొదటి విడత సేకరించిన భూమిలోనే డెవలప్మెంట్ పనులు పూర్తి కాలేదు. అవి డెవలప్మెంట్ ప్రారంభ దశ కూడా ముందు కాదు. ఇప్పుడు మళ్ళీ మరో 16,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఏం చేయగలుగుతారంటూ కొంతమంది రైతులు ప్రశ్నిస్తారు. ఈ వివాదం నడుస్తుంది. మరోపక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది దాదాపు 16,000 ఎకరాలు వేరు ఏదైతే మెట్రో రైలు కావచ్చు, లేకపోతే మరో విమానాశ్రయానికి కావచ్చు, ఇటు వేరు అభివృద్ధి కార్యక్రమాల కోసం రాజధాని చుట్టూ స్పేస్ ఉండాలి, భూమి ఉండాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు రైతులకు సూచించడం జరిగింది. ఇప్పటికే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు దాటిపోయింది, దాదాపు 19 నెలలు నడుస్తుంది. అయితే ఇప్పటికీ కేవలం రాజధాని రైతులు అసంతృప్తి వ్యక్తం చేయడమే కాక రాజధాని రైతులు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటూ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసాం. అయితే ఏదైతే రాజధాని విషయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఇటు పెమ్మసానికి చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పచెప్పారు. ఏదైతే రాజధాని రైతులతో ఈ మధ్య కాలంలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కూడా రాజధాని మొదటి ఫలాలు రైతులకే అందాలి, రైతులే దీనికి రైతుల ముందుకు రాకపోతే ఇంత ల్యాండ్ సేకరించలేనంటే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదేవిధంగా అదే రైతులతో కూడా మంత్రి నారాయణతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా రాజధాని వ్యవహారాల్లో కీలకంగా ఉంటారు. ప్రతి వారం రైతులతో సమావేశమై వారి సమస్యలు పరిష్కరిస్తారు. అదేవిధంగా రైతుల రుణమాఫీ అంశం కూడా
చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏదైతే 1,50,000 రైతులకు రుణమాఫీ చేయడానికి రాజధాని భూములు ఇచ్చిన రైతులకు రుణమాఫీ చేస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ ద్వారా హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ప్రతి వారము రైతులతో మీటింగ్ జరిపి రైతుల సమస్యలు పరిష్కరిస్తూ ఏదైతే రాజధాని ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో రైతులకు అందాలంటే సీఎం చంద్రబాబు నేరుగా సూచించడం జరిగింది మురళి. అలాగే వైసీపీ కావచ్చు, కొంతమంది రైతులు కూడా చెప్తూ ఉన్నారు, రైతుల ఆగ్రహాన్ని తాత్కాలికంగా సంతృప్తిపరచడానికి కావచ్చు, లేకపోతే వారి ఆందోళన కొంచెం తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగానే దీనికి సంబంధించి రుణమాఫీ అనేది ప్రకటించింది ప్రభుత్వం అనేటువంటి మాట. దీన్ని శాశ్వతంగా కూడా చూసేటువంటి పరిస్థితి ఉండదు, మాకు కావాల్సింది డెవలప్మెంట్ అనేది కూడా వారు అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. మంత్రి నారాయణని అలాగే ఎమ్మెల్యేని కూడా నేరుగా అక్కడ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది కదా రైతులు. ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? ఎస్ మురళి, ఇక్కడ ప్రధానంగా రాజధాని రైతులు అందరూ సంతోషంతో భూములు అప్పచెప్పారా అనే అంశాన్ని ఎవరు ధృవీకరించలేదు. ఎందుకంటే పలు రకాల టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, క్షేత్రస్థాయిలో పలు రకాల ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాజధాని రైతులు మెజారిటీ రైతులు రాజధానికి భూములు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కు కూడా అనుకూలంగానే రైతులు ముందుకెళ్లారు. ఎందుకంటే ప్రభుత్వం భూ సమీకరణ చేయకముందే కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి తగ్గట్టు ఏదైతే తాత్కాలికంగా ప్రతిఫలాలు ఇచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు అందరికీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, అటు ప్రజా సంఘాలు కావచ్చు, రాజధానిలో మొదటి విడత తీసుకున్న భూముల డెవలప్మెంట్ జరగలేదు. ప్రస్తుతం తీసుకున్న 16,000 ఎకరాల్లో ఏం అభివృద్ధి చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క రాజధానికి సంబంధించిన మెట్రో రైలు అంశం కానీ, రాజధానికి సంబంధించిన కొన్ని డిపిఆర్ విషయం కానీ, రాజధానికి సంబంధించిన ఏదైతే కేంద్రం రాజధానికి అమరావతిని రాజధానిగా గుర్తించడంలో గెజిట్ ఇప్పటికీ ఇవ్వలేదు. ఇలాంటి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా రాజధానిని అమరావతిగా గుర్తిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఇప్పటికే ప్రమాదాన్ని ప్రకటించింది. మరోపక్క రాజధాని రైతుల్లో కొంతమందిలో అసంతృప్తి ఉంది. రైతులు భూములు 2-3 పంటలు పండే భూములు తీసుకోవడం కరెక్ట్ కాదంటూ వాదిస్తున్నా కూడా ఏదైతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం భూసేకరణ చేసే అవకాశం ఉంది. కాబట్టి భూసేకరణ చేస్తే రైతులకు ఆశించిన స్థాయిలో ప్రతిఫలాలు రావు. అదే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భూమి ఇస్తే రాజధాని రైతులకు మరిన్ని ప్రతిఫలాలు అందిస్తామంటూ ప్రభుత్వం ఆఫర్ ఇస్తుంది. వీటిని అన్నిటిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఏదైతే 1.5 లక్ష ఏదైతే రైతులు భూములు కోల్పోయిన తర్వాత దానిపైన ఉండే రుణం మాఫీ చేయడం అనేది ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. ఇది భవిష్యత్తులో ఈ రాజధాని భూసేకరణ అంశం ఎలా దారితీస్తుందని మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే రాజధానికి సంబంధించిన కొన్ని గ్రామాలు ఫామ్ 1 భూమి ఫారం ఇస్తూ రాజధానికి తమ భూమి ఇవ్వడానికి అంగీకారం సమ్మత పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన మంత్రి నారాయణ ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించిన విషయం కూడా ప్రకటించడం జరిగింది. రాజధాని రైతులకు 1.5 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామంటూ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అమరావతి రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. భూములు ఇచ్చేటువంటి రైతు కుటుంబాలకు రుణమాఫీని అయితే ప్రకటించింది. 1,50,000 రూపాయల రుణమాఫీని అయితే మంత్రి నారాయణ ప్రకటించారు. సీఎం చంద్రబాబు సూచనలతో రుణమాఫీ ప్రకటన చేశామని కూడా మంత్రి నారాయణ చెప్పారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ అయితే మంత్రి నారాయణ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. సమ్మతి తెలియజేస్తూ ఫామ్ 1ను మంత్రి నారాయణకు పలువురు గ్రామస్తులు అయితే అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కొంతమంది గ్రామస్తులు గతంలో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కావచ్చు, దాని డెవలప్మెంట్కి సంబంధించి మీరు ఏం చేశారని కూడా నేరుగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అటువంటి రైతుల ఆగ్రహాన్ని, ఆందోళనని తగ్గించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇదంతా కూడా రుణమాఫీ ప్రకటించారనేది కూడా ఇటు వైసీపీ చెప్తోంది, అటు కొంతమంది రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. భూములు తీసుకున్నారు సరే, మీరు మాకు ఏం చేశారని కూడా నేరుగా ప్రశ్నిస్తూ ఉండడంతో అక్కడ వారి నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఒకంత దాన్ని తిరుగుబాటు కింద కూడా చెప్తున్నప్పటికీ రైతులకు ఊరట కల్పించేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేపట్టినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.